Yeah, bring you up. Yeah, come on. హలో హాయ్ ఎస్కేఎస్ టెక్ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఇక చూచు నా దగ్గర ప్యాకెట్ ఉంది, స్నాప్డీల్ నుంచి వచ్చింది. ఇందులో మనకి హెచ్ఎండి గ్లోబల్ నుంచి వచ్చిన నోకియా 105 2018 వర్షన్ ఉందన్నమాట. దీన్ని మనం ఈరోజు అన్బాక్స్ చేసుకుందాం. అన్బాక్స్ చేసి చూద్దాం ఏ విధంగా ఉంది అనేది మనకి తెలుస్తుందన్నమాట. సో ఇది ఓల్డ్ సిటిజన్స్ అంటే పెద్దవాళ్ళకి, అలాగే సెకండరీ ఫోన్గా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. సో అలాగే ఒక కలెక్షన్ పీస్గా కూడా మనం దీన్ని కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. కొనాలనుకుంటే ఈ ఫోన్ని కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ నుంచి కొనండి. నేను ఫ్లిప్కార్ట్ లింక్ ఇస్తాను, డైరెక్ట్గా అక్కడి నుంచి కొనుక్కోండి. ఇప్పటిదాకా ఎస్కేఎస్ టెక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీకు రెడ్ కలర్ బటన్ ఉంటుంది, దాని పక్కన ఒక గంట కూడా వస్తుంది. వీటిని క్లిక్ చేయండి. గంట మాత్రం ఇంపార్టెంట్, దాన్ని క్లిక్ చేసుకుంటే మీకు గ్యారంటీ నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో పదండి స్టార్ట్ చేద్దాం అన్బాక్సింగ్. కత్తి కూడా ఉంది, సో స్టార్ట్ చేద్దామా. సో లెట్స్ స్టార్ట్ అన్బాక్సింగ్ చేయబోతున్నాను. సో చాలా మంచి ప్యాకింగ్ స్నాప్డీల్ నుంచి. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్. చూసారా, దిస్ ఈజ్ నోకియా బాక్స్. లోపల ఏం లేదు, కవర్ లోపల. సో ఇది బబుల్ ర్యాపింగ్స్తో చాలా బాగా మనకి ప్యాకింగ్లో ఇచ్చారు. బాక్స్ చూడొచ్చు, మొత్తం బబుల్ ర్యాపింగ్స్ చుట్టున్నారు. దీన్ని ఇప్పుడు తీసేసుకుందాం. బబుల్ ర్యాపింగ్స్ని తీసి చూద్దాం ఏ విధంగా ఉంటుంది అనేది మనకి తెలుస్తుంది. సో చూడొచ్చు, చాలా టైట్ ప్యాకింగ్ అనమాట. సో బబుల్ ర్యాపింగ్స్ కూడా చాలా టైట్గా చుట్టేశారు వీళ్ళు. సో ఫైనల్లీ ఇది బయటకు వచ్చేసింది బాక్స్ మనకి బబుల్ ర్యాపింగ్ నుంచి. చూడొచ్చు ఎంత బాగుందో బాక్స్ చూడడానికి. వావ్, ఇదండి మన నోకియా, మనందరి నోకియా అనమాట. చూడొచ్చు చాలా బాగుంది. నోకియా 105 అని ఉంది బాక్స్ పైన. ఎన్ని బాక్సులు ఓపెన్ చేసినా నోకియా బాక్స్ ఓపెన్ చేస్తే వచ్చే ఎక్సైట్మెంట్ వేరప్ప. అసలు ఎన్ని బాక్సులు ఓపెన్ చేసామన్నది కాదన్నా, నోకియా బాక్స్ ఓపెన్ చేసామా లేదా అన్నది ఇంపార్టెంట్. బాక్స్ పైన ఏముందో చూసుకుందాం. సో ఇటువైపు చూసుకుంటే మనకి నోకియా 105 అని ఉంది. ఇటువైపు చూసుకుంటే మనకి ఇక్కడ సిఈ అని ఉంది, సమ్ డీటెయిల్స్. ఇక్కడ మనకి ఐఎంఈ నంబర్స్ ఉంది, అలాగే పక్కన కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఏం లేదు. సో వెనకాల చూసుకుందాం ఏం డీటెయిల్స్ ఇచ్చారో అనేది తెలుస్తుంది. సో ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే మనకి ఇచ్చారనమాట. ఇక్కడ చూడొచ్చు, మీకు ఫోకస్లో చేసి చూపిస్తాను. ఓకే, ఫోకస్. ఆల్ రైట్, ఫోకస్ అయింది. కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు, మీకు అంటే చదువుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు పైన చూడొచ్చు అనమాట. పైన మనకి కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. అప్ టు 16.7 hours 30.6 days అని, ఎల్ఈడి టార్చ్ 1.8 డిస్ప్లే అని, అలాగే స్టోరేజ్ 2000 కాంటాక్ట్స్, మైక్రో యూఎస్బి కనెక్టర్, ఎఫ్ఎం రేడియో, అలాగే హెడ్ ఫోన్ రిక్వైర్డ్, ఫ్రీ గేమ్, ఇంకా ఏంటో ఇచ్చారు ఇక్కడ కొన్ని డీటెయిల్స్. అలాగే ఇక్కడ ప్రైస్ అండ్ ఇంపోర్టెడ్ లాంటివి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. కావాలంటే మీరు చదువుకోవచ్చు. ఇక్కడ ప్రైస్ మీకు ఫోకస్ చేసి చూపిస్తాను. ఫోకస్, కమాన్ ఫోకస్. ఓకే, 1199. సో 1200 రూపీస్కి మీకు ఈ ఫోన్ లభిస్తుంది. ఈ ఫోన్ మనకి ఒక ఏమంటారు అది రీప్లేస్మెంట్ గ్యారంటీ లభిస్తుంది. సో నోకియా నుంచి కింద స్టిక్కర్ కూడా పెట్టారు, చూడొచ్చు. అన్బాక్స్ చేసుకుందాం. సీల్ ఇక్కడ ఉంది దానికి. సో సీల్ బ్రేక్ చేసుకుందాం. బ్రేక్ చేసుకున్న తర్వాత చూద్దాం ఏమేమి ఉన్నాయో, మనకి ఏమేమి దొరుకుతాయో దీంట్లో మనకి. ఇక్కడ నేను సీల్ బ్రేక్ చేస్తున్నాను. మీరు చూడ ఒక సీల్ ఇచ్చారు, నేను బ్రేక్ చేసుకుందాం. సో సీల్ ఈజ్ బ్రేక్ అయిపోయింది. సో ఇక బాక్స్ని ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ కింద ఇచ్చారు ఒకటి, దీన్ని తీస్తాం. ఓకే, ఇక్కడ ఉందన్నమాట ఓపెనింగ్ బాక్స్. సో దట్స్ ఇట్. ఈ విధంగా మనం దీన్ని ఓపెన్ చేసుకోవాలి. చూడొచ్చు, ఓపెన్ చేసాం. ఓపెన్ చేయగానే మనకి లోపల సెల్ ఫోన్ కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నోకియా ఫోన్ కనిపిస్తుంది బ్లాక్ కలర్లో. చూడొచ్చు, ఒక పాలిథిన్ పెట్టారు దీనికి కవర్. చూడడానికి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఫోన్. సో దీన్ని పక్కన పెట్టేద్దాం.
నెక్స్ట్ ఏముందో చూద్దాం దీంట్లో. ఇక మిగతా ఐటమ్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక ఛార్జర్ కనిపిస్తుంది, అలాగే ఒక బ్యాటరీ కూడా కనిపిస్తుంది, అలాగే ఒక క్విక్ స్టార్ట్ గైడ్ కూడా మనకు కనిపిస్తుంది. చూసారా, ఇది క్విక్ స్టార్ట్ గైడ్. సో అలాగే కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు దీంట్లో. ఫస్ట్ చూద్దాం. సో దట్స్ ఇట్, ఇంకేం లేవు దీంట్లో. బాక్స్లో ఇవన్నీ ఒక సెట్ లాగా చేసుకొని మీకు చూపిస్తాను. సో చూడండి, చార్జర్, ఫోన్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్విక్ స్టార్ట్ గైడ్ చూసుకుంటే ఇందులో నోకియా 105 ఉంది. సో మొత్తం డీటెయిల్స్ కావాలంటే మీరు చదువుకోవచ్చు, మీకు అవసరమైన డీటెయిల్స్, సిమ్ కార్డ్ ఎలా పెట్టాలి, మెమొరీ కార్డ్ ఎలా పెట్టాలి అనేది సో చదువుకోవచ్చు. ఇది సింగిల్ సిమ్ అన్నమాట. సో మొత్తం డీటెయిల్స్ దీంట్లో ఉన్నాయి, కావాలంటే చదువుకోవచ్చు. ఇంగ్లీష్లో ఉంది మొత్తం డీటెయిల్స్, కావాలంటే చదువుకోండి ఇక్కడ పాస్ చేసి. నేను చదవను ఇక్కడ, ఎందుకంటే ఎవరు చదవరు మెయిన్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఛార్జర్ కనిపిస్తుంది. ఇది మొత్తం దీంట్లో కలిసిపోయి ఉందన్నమాట. సో యూఎస్బి కేబుల్ కూడా కలిసిపోయింది దాంట్లోనే. సో ఇది యూఎస్బి 2.2 పిన్ అన్నమాట. చూడొచ్చు, ఈ విధంగా ఉంది పిన్. ఇది 2.2. మీకు ఫోకస్ చేసి చూపిస్తాను ఇంకోసారి. సో ఫోకస్ నోకియా అని రాస్తుంది, చూసారా, నోకియా అని. సో సేమ్ పాత ఛార్జరే, ఇది 1 AH ఛార్జర్. సో అంతకుమించి ఏముండదు, నార్మల్ ఛార్జర్. ఇంకా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఛార్జర్ పైన, కావాలంటే చదువుకోండి. సో ఫోన్ చూసుకుందాం. ఫోన్ చూస్తే ఇక్కడ మనకి ఈ విధంగా ఉందన్నమాట, బ్లాక్ కలర్లో చూడడానికి. సో ర్యాపర్ నుంచి తీస్తున్నాను బయటికి. సో తీయగానే మనకి ఈ విధంగా అనిపిస్తుంది నోకియా ఫోన్. చూడొచ్చు కీప్యాడ్ ఎలా ఉందో. సో కీప్యాడ్ ప్రెస్ చేస్తామంటే చాలా స్మూత్గా ఉంది, చాలా బాగుందన్నమాట. టెక్స్చర్ మొత్తం మ్యాట్ ఫినిష్ అనమాట, మెత్తగా ఉంది. చూడొచ్చు కీప్యాడ్ ఏ విధంగా ఉంది అనేది. అలాగే స్క్రీన్ చూడొచ్చు ఏ విధంగా ఉంది. సో కీప్యాడ్ క్వాలిటీ చాలా బాగుందన్నమాట, చాలా లబ్బరిష్ క్వాలిటీ. ఇది లబ్బర్ అండ్ ప్లాస్టిక్ మిక్స్ చేసి చేశారు. అలాగే వెనకాల చూసుకోవచ్చు నోకియా అని రాస్తుంది క్వాలిటీ. సో స్క్రీన్ వచ్చి మనకి ఇంత ఉంది, 1.85 అన్నమాట. అలాగే కీప్యాడ్స్ మాత్రం సూపర్, ప్రెస్ చేస్తూ ఉంటే ప్రెస్ చేయాలనిపిస్తుంది, అంత బాగున్నాయి కీప్యాడ్స్. చూడొచ్చు ఇక్కడ మైక్ కూడా ఉంది, ఇంకో మైక్ ఇక్కడ. అలాగే వెనకాల మనకి నోకియా బ్రాండింగ్ కనిపిస్తుంది. చూడొచ్చు నోకియా మీకు కనిపిస్తూ ఉంటే నోకియా ఫోకస్. సో ఫోకసింగ్ ప్రాబ్లం ఉంది. సో నోకియా చూడొచ్చు. పైన చూసుకుంటే మనకి ఒక 3.5mm జాక్ ఉంది. దాని పక్కనే మీకు ఒక ఇది కనిపిస్తుంది చార్జర్ పాయింట్. అలాగే ఒక టార్చ్ కూడా ఉంది. ఇక్కడ ఏం లేదు, అటువైపు ఏం లేదు. సో రెండు వైపులో ఏం లేదు, ఖాళీ. కింద మాత్రం మనకు ఒక ఇది కనిపిస్తుంది ఓపెన్ చేయడానికి. దీన్ని ఓపెన్ చేసుకుంటాను. సో ఓపెనింగ్ కొద్దిగా టైట్ ఉంది, సో అయినా ఓపెన్ చేసేయచ్చు. చూడొచ్చు టైట్గా ఉంది ఇది. సో ఓపెన్ అయిపోయింది. ఓపెన్ చేయగానే లోపల మనకి కనిపిస్తున్నాయి, చూడొచ్చు సింగిల్ సిమ్ ఇది. సో సింగిల్ సిమ్ మాత్రమే కాబట్టి చూడొచ్చు ముందర నుంచి. సో ఇక్కడ నోకియా అని రాస్తుంది, చూసారా, మేడ్ ఇన్ ఇండియా అని. సో ఇది ఇండియాలో తయారైంది అనమాట ఫోన్. ఒక సిమ్ మాత్రమే ఇక్కడ వేసుకోవాలి, సింగిల్ సిమ్ మాత్రమే ఇక్కడ వేసుకోవచ్చు. అలాగే పక్కన ఒక కార్డ్ ఉంది, కార్డ్ వేసుకోవచ్చు. సో చూడొచ్చు ఇంతే. ఇంకా బ్యాటరీ వేసుకుందాం. బ్యాటరీ తీస్తున్నాను ఇక్కడ. చూడొచ్చు బ్యాటరీ ఏ విధంగా ఉంది అనేది తెలుస్తుంది. ఇది చూడొచ్చు 800 mAh బ్యాటరీ. ఇది 3.7V తో ఉన్న సైజ్ చూడొచ్చు, చాలా చిన్నది. ఇక్కడ నోకియా కూడా రాస్తుంది, చూస్తారా, నోకియా అని రాస్తుంది ఇక్కడ బ్యాటరీ పైన. సో చాలా లుకింగ్గా ఉంది నోకియా అని చూడొచ్చు. సో మామూలు పెన్, సేమ్ ఓల్డ్ టైప్ ఆఫ్ బ్యాటరీ అనేది. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు, చూడొచ్చు బ్యాటరీ గురించి. ఓకే, ఇప్పుడు వేసుకుందాం బ్యాటరీని. చూడొచ్చు ఇక్కడ బ్యాటరీ ఈ విధంగా వేసుకోవాలి సింపుల్గా. సో వేసేసాం. సో ఇప్పుడు టైట్గా మూవిస్తున్నాను దీనికి ప్యానల్. ఇప్పుడు ఆన్ చేసుకుందాం. ఫస్ట్ బూట్, నోకియా మ్యూజిక్ వస్తుంది. సో నోకియా వచ్చేసింది మనకి స్క్రీన్ పైన. సో
సో మ్యూజిక్ చూసారా. సో తెలుగు లాంగ్వేజ్ చూపిస్తుంది ఇక్కడ చూసారా. అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, హిందీ, తెలుగు, తమిళ్, ఇంకా చాలా ఉన్నాయి లాంగ్వేజెస్ ఇక్కడ. సో మనకు కావాల్సిన లాంగ్వేజ్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా తెలుగు కూడా ఉంది, ఉర్దూ కూడా ఉంది, అలాగే తమిళ్ కూడా ఉంది. సో ఇంకా చాలా ఉన్నాయి లాంగ్వేజెస్, మరాఠీ, హిందీ, గుజరాతీ ఇలాంటివి కూడా ఉన్నాయి, అవి కూడా పెట్టుకోవచ్చు. సో నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇంగ్లీష్ సెలెక్టెడ్. ఇప్పుడు మనం టైం సెట్ చేసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ టైం ఫార్మాట్ చూసుకుందాం. ఇది 12 hours కాబట్టి. సో ఇప్పుడు ప్రజెంట్ టైం నేను ఇక్కడ సెట్ చేస్తున్నాను వీడియో రికార్డింగ్ అప్పుడు. ప్రజెంట్ టైం చూసుకుంటే మనకి 4:30 అనుకుంటా. అలాగే 4 ఇంకా సెట్ చేస్తున్నాను చూడొచ్చు. పిఎంఆ ఏఎంఆ నడుపుతుంది, అది కూడా పెట్టుకోవాలి. ఇంకా డేట్ కూడా ఇక్కడ నేను అన్బాక్సింగ్ చేస్తున్నా రోజు డేట్ ఇక్కడ పెడుతున్నాను. 2018. సో ఇప్పుడే అన్బాక్స్ చేశాను. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు టైం, డేట్ సెట్ అయిపోయింది. ఇక్కడ లుక్ చూడొచ్చు, స్క్రీన్ చిన్నది బట్ లుక్ వైజ్ చాలా బాగుంది ఫోన్ చూడడానికి. మనకి ఇక్కడ మెన్యూలో మనకి చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, మీకు కనిపిస్తూ ఉంటే చూడొచ్చు. కాంటాక్ట్స్, క్యాలెండర్, ఇలా చాలా ఉన్నాయి. కాల్ లాగ్స్, క్యాల్కులేటర్, రేడియో, ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుందాం. మెసేజెస్లో మొత్తం అన్నీ ఉన్నాయి. అలాగే ఫ్లాష్ లైట్ కూడా ఇచ్చారు ఇక్కడ చూడొచ్చు. ఫ్లాష్ లైట్ అంటే టార్చ్ లైట్ అనమాట ఇది. సో ఇది చాలా యూస్ఫుల్. చూడొచ్చు మంచి బ్రైట్ లైట్ వస్తుంది దీని ద్వారా. చూడొచ్చు క్లీన్గా మనకు కనిపిస్తుంది. అలాగే ఇంకా మిగతా ఆప్షన్స్ ఇక్కడ చాలా ఉన్నాయి చూడొచ్చు. నెక్స్ట్ చూసుకుందాం మనం ఇక్కడ మెసేజెస్, కాంటాక్ట్స్, క్లాక్ చూడొచ్చు. క్లాక్, కాల్ లాగ్స్, కాంటాక్ట్స్, క్లాక్, ఫ్లాష్ లైట్, మెసేజెస్, రేడియో, క్యాల్కులేటర్, ఇలా క్యాలెండర్, అలాగే సెట్టింగ్స్, ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇక్కడ గేమ్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు. కొన్ని గేమ్స్ ఇక్కడ ఇచ్చారు, వీటిని కూడా కావాలంటే ఆడుకోవచ్చు. స్నేక్ గేమ్ కూడా ఉంది దీంట్లో, పాత స్నేక్ గేమ్. సో చూసారా, ఇది పాత స్నేక్ గేమ్ అనమాట, కాకపోతే కలర్లో ఉంది ఇక్కడ కొద్దిగా. సో ఇది కూడా ఆడొచ్చు ఫ్రీగా చూడొచ్చు. పాత గేమ్ ఇది, నోకియా స్నేక్ గేమ్. సో అందరికి గుర్తే ఉంటుంది ఈ గేమ్. సో చూడొచ్చు, బాగుంది ఇది గేమ్ ప్లే చేస్తూ ఉంటే. ఓల్డ్ మెమోరీస్ ఈజ్ బ్యాక్ అన్నట్టుగా. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఇంకో గేమ్ కూడా ఉంది, అది కూడా ఆడొచ్చు. కాకపోతే దానికి ఫ్రీ ట్రయల్ మాత్రమే ఇచ్చారు, ఆ తర్వాత కట్టాలి మనీ అని ఇచ్చారు. సో దాట్స్ ఇట్. ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ. మీకు కొన్ని రింగ్ టోన్స్ నేను వినిపిస్తాను, సౌండ్ ఏ విధంగా ఉంది అనేది కూడా మీకు తెలుస్తుంది. సో పాత రింగ్ టోన్స్ ఇక్కడ ఉన్నాయి, అది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ రింగ్ టోన్స్ ఉంది, లోపల చూడొచ్చు కొన్ని ఉన్నాయి. మీరు వినండి, సౌండ్స్ ఏ విధంగా ఉన్నాయో చెప్పండి. చూడొచ్చు, సూపర్ అనమాట. రింగ్ టోన్స్ బాగున్నాయి, సౌండ్ క్వాలిటీ వైజ్ కూడా బాగుంది. అలాగే ఫ్లాష్ లైట్ని ఆఫ్ చేశాను. సో దట్స్ ఇట్. ఓవరాల్ నోకియా 105 ఫోన్ గురించి మొత్తం డీటెయిల్స్. ఇది అన్బాక్సింగ్ అండ్ ఓవర్ వ్యూ మీకు ఇచ్చాను, కొద్దిగా రివ్యూ కూడా చేసి చూపించాను ఇక్కడ. అలాగే దీని ఫుల్ రివ్యూ కావాలంటే కూడా నేను చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్కే హ్యాష్‌ట్యాగ్ తెలుగు ఛానల్ని మరిన్ని తెలుగు టెక్ వీడియోస్ కోసం. నా పేరు ఎస్కే హుసేన్, ఎస్కే హ్యాష్‌ట్యాగ్ తెలుగు ఛానల్ నుంచి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టాటా, బాయ్, సీ యూ. అండ్ సైనింగ్ ఆఫ్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. బాయ్.